లక్ష్మి లక్ష్మి నువ్వు ఎక్కడో ఉండాల్సింది సిఐడిలో ఉంటే కనుక నువ్వు ఒక రేంజ్ లో ఉండేవాళ్ళు. నేనే సిఐడి ఆఫీసర్ అయిన తర్వాత నాకు ఈ రోజు సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. కనీసానికి నేను వస్తున్నా రాను అనేది ఏం చెప్పు. మా ఫ్రెండ్ బర్త్డే ఉండే అందుకని అయ్యచ్చు, అంతకు మించి ఏం లేదు. తిందాందా? ఇంట్లో గ్యాస్ లేదు, ఏం లేదు. గ్యాస్ లేక కట్టెల పొయ్యి మీద వంట చేయాల్సి వచ్చింది. ఇంట్లో ఏముంది ఏం లేదు అన్నది అవన్నీ ఏం పట్టదు నీకు. ఒక దాగుడు ఉంటే సరిపోతుంది నీకు. ఏం కూడా టమాటా చారు. చికెన్ అంటలేదా? అండలేదు. చికెన్ అనుకుంటే నాకు వద్దు. నువ్వేమన్నా తీసుకొచ్చి ఇచ్చినావు? చికెన్ అండలేదు నాకు వద్దు అంటున్నావు. మేము కూడా అదే కర్రీతో తిన్నాం కదా. పొద్దున పోయి ఇప్పుడు వచ్చి నాకు చికెన్ అండలేదు నేను తినా అంటే ఏంటన్నట్టు? బయట జనాలు ఎట్లా అనుకుంటారు మన గురించి? ఏమనుకుంటారు నలుగురు? నువ్వు చేసేది ఏం బాగాలేదు అసలు. నీకైనా అనిపిస్తుందా నేను ఏం చేస్తున్నా, నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా అది అర్థమవుతుందా రోజు కన్నా నీకు? అర్థం అంటే చిన్నోడు కూడా చూసి చూసి థియేటర్ రాలేదు అనేసి వాడు కూడా తినగానే పడుకున్నాడు. మీరేమో ఇప్పుడు వచ్చి చికెన్ అండలేదాకి రాత్రి పూట ఇప్పుడు గుర్తుకొచ్చిందా చికెన్ అండలేదన్న విషయం మీకు? నువ్వు అట్లా చేస్తే బాగుండదు చెప్తున్నానే. రోజు ఇదే భాగవతం అవుతుంది నాకు. రోజు ఇదే తంతు. తాగొచ్చుడు, తినకపోవడం, పడుకోవడం. ఈ అర్ధరాత్రి వచ్చి నాకు చికెన్ తీయలేదా నేను ఏం తినాలనేసి అన్నం పడేసి పోతుంది. మంచిగా లేదు, అంత దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకు ఇది రోజు రోజు. నువ్వు ఎక్కువ అర్థమవుతుందా? నేను విన అన్నప్పుడు వినా, మరి వినబుద్ధి కావట్లేదు. అర్థమవుతుంది. నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు డిస్టర్బ్ కాదు. ఓకే. తాగొచ్చి తినక చేయక వాడుకునుడు, నన్ను వచ్చి ఇబ్బంది పెట్టుడు. ఏందో ఏమో నాకు ఈ టార్చరు. అందరి జీవితాలు మంచిగానే ఉన్నాయి, నా జీవితం ఏందో ఇట్లా తగలబడ్డది. లక్ష్మి, నీళ్ళు. నా చేతికి వాచి పెట్టినా నువ్వే చూడు. అసలు ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు రోజు రోజు? ఎందుకు ఇలా తయారవుతున్నావు? మారవిగా నువ్వు? నేనేం చేసిన అంటే నువ్వు ఇప్పటిదాకా చేసింది నీకేం గుర్తులేదా? చికెన్ వండలేదు, ఏం వండలేదు అనేసి అన్నం కూడా తినక పడేసారు. అవును, నువ్వే. ఎప్పుడు? నువ్వు వచ్చినప్పుడు తిన్నావా? నువ్వు అన్న తిన్నట్టు అనిపిస్తుంది నీకేమన్నా? వచ్చి పడుకున్నాను. మరి అన్నం ఎవరు తింటారు? తిన్నా కదా. ఎక్కడ తిన్నావు? తినలేదా? అంటే అంత తాగడంలో లీనమైపోయినావు అన్నట్టు నువ్వు. నువ్వు తిన్నవాడిని నువ్వు చెప్తున్నావు, కానీ నేను పెట్టింది అట్లనే పల్లెంలో అట్లనే ఉంది కదా. నువ్వు తిన్నట్టు నువ్వు చెప్తే కాదు కదా. లేదు, నేను తిన్నాను అలా చెప్పు. నేను తాగింది కొంచెమే. అసలు నువ్వు తాగింది కొంచెమే కావచ్చు, కానీ దానివల్ల మనం ఎంత నష్టపోతున్నాం, ఎంత ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేయలేక ఎంత సఫర్ అవుతున్నాం అన్నది అర్థమవుతుందా నీకేమన్నా? అసలు నువ్వేం చేస్తున్నావు అది నీకన్నా తెలుస్తుందా? అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను ఏం చేయలేదు అసలు. నేను ఏం అసలు వచ్చి పడుకున్నా కదా. నేను ఏం ఇబ్బంది ఏం చేయలేదు నేను అసలు. చిన్నోడి మీద నా మీద ప్రామిస్ చేసి చేయండి, నువ్వు తాగలేదు
నేనేం చేయలేదు. నేను తాగినా తాగలేదు అంటలేను, కానీ ఏదో ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి లైట్ గా తాగినంత, అంతగానో నేనేం తాగలేదు. కానీ రోజు ఇదే తాగొచ్చి ఇట్లా ఉంటే మాత్రం నాకు నడవదు. నువ్వు ఇప్పటికైనా కానీ మారుతావా లేదా? తాగుడు బంద్ చేస్తావా లేదా? అసలు నువ్వు రోజు తాగొచ్చి పస్తులు పడుకోవడం, మధ్యలో ఏదో రాత్రి లేచి నాకు నీళ్ళు అనడం, ఇదంతా టార్చర్ నా వల్ల కాదు, భరించలేకపోతున్నా నేను. ఇప్పటికైనా మారుతావా లేదా? తాగుడు మానేస్తావా లేదా? అదొక్కటి చెప్పు నాకు. చిన్నోడు కూడా నువ్వు వస్తావనేసి తినకనే పడుకున్నాడు, వాడు కూడా నీకోసం చూసి చూసి. రేపటి నుండి తాగుడు మానేస్తా అంటే ఓకే, లేదు అంటే వాడిని తీసుకొని నేను మా పుట్టింటికి వెళ్తుంది. నువ్వు అలా నాకు లక్ష్మి, నేను ఇక నుంచి తాగా, నీ మీద ఒట్టే చెప్తాను, చిన్నోని మీద ఒట్టే చెప్తాను, ఇక నుంచి తాగా. తాగడం వల్ల ఎన్ని జీవితాలు, ఎంత మంది ఎన్ని రకాలుగా సఫర్ అవుతున్నారో నువ్వు చూస్తున్నావా? బయట ఎందుకు మన ఫ్యామిలీలోనే చూసుకోవాలి. నేను చిన్నోడు రోజు ఎంతగానో మిస్ అవుతున్నాం నేను తాగి రావడం వల్ల. ఇప్పుడు తాగొస్తే బయట సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తావు? సమాజానికి ఏం చేయదలుచుకున్నావు? ఎప్పుడు ఇదే సిచ్యువేషన్ ఉందామా మనం? పైసలు పెట్టి తాగిన నువ్వు పెంకుటింట్లో ఉంటున్నావు, ఆ కోటర్ అమ్మేటోడు కోటీశ్వరుడు అవుతుండు. తాగడం వల్ల ఎవరు ఎన్ని రకాలుగా నష్టపోతున్నారు అన్నది తెలుసుకొని మెదుపు. అర్థమైందా?